సరే. వాక్యం చెప్పడానికి అనే సిద్ధం కలిగి ఉండగా అందరం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. వెళ్తాడమ్మా అందరికి. ప్రైజ్ లార్డ్. మనము ఆత్మ సంబంధమైన బలుల గురించి తెలుసుకున్నాం కదా. ఇది ఇవాళ చివరిది తెలుసుకున్నాం. విరిగి నలిగిన హృదయము కలిగిన వారు ఎలా ఉంటారు దేవుని పట్ల అన్నది మనము ఇవాళ తెలుసుకున్నాము. విరిగి నలిగిన హృదయము కలిగిన వారు ఫస్ట్ గండుగా కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉంటారనమాట. అంటే దేవుడు మా పట్ల చేసిన కార్యాలు, మన పట్ల ఎవరి పట్ల అయితే చేసిన కార్యాలు కానీ అద్భుతాలు కానీ అవి మర్చిపోకుండా దేవునికి ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారనమాట. ఎప్పటికీ మర్చిపోరు అటువంటి అద్భుత కార్యాలు. అయితే ఇందులో బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే దావీద్ గారిని చూడొచ్చు. దావీద్ గారిని చిన్నప్పుడు గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు ఎలా అయితే కృతజ్ఞులుగా ఉన్నారో, పెద్ద రాజుగా ఉన్నప్పుడు కూడా అంతే కృతజ్ఞతలు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారనమాట. అంటే ఆయన రాజు అయ్యారు. రాజు అయ్యాక ఆయనలో గర్వము రాలేదు. గర్వం రాకుండా దేవుణ్ణి కృతజ్ఞతతో ఆయన్ని ఆరాధించేవాడు. దేవునికి ఎంతో సమయం ఇచ్చేవారు. దావీద్ గారు రోజుకి 7 మార్లు ప్రార్థించేవారంట. అంటే ఒక రాజు హోదాలో ఉండి 7 మార్లు ప్రార్థించారు. ఈరోజు మనం స్టూడెంట్స్ ఉన్నాము, మనం ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నాము ఒకసారి ఆలోచించుకోండి. కనీసము దేవునితో కొంచెం టైం కూడా మనం గడవకపోతే అంత మంచిది కాదు. కాబట్టి దేవునికి ఎంతో సమయాన్ని మనము కేటాయించాలి. అటువంటి గొప్ప రాజే దేవునితో అంత టైం స్పెండ్ చేసినప్పుడు మనము ఎటువంటి వారమమ్మ, అల్పులము, చాలా చిన్నవారము, మనం ఎంత టైం స్పెండ్ చేయాలి? అసలు రాజు కంటే ఖాళీ ఉంటుందా? రాజుకి ఏదో ఒక పని ఉంటుంది. అయినా సరే దేవునికి టైం ఇచ్చారు. మనకి చాలా తక్కువ పనులు ఉంటాయి, అయినా మనం దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకని? ఒకసారి మనం ఆలోచించుకొని దేవునికి సమయం ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే దేవునికి ఇచ్చిన సమయము ఎప్పుడు వృధా కాదు. దేవునికి ఇచ్చింది ఎంతో అమూల్యమైన సమయం అవుతుంది. అది అంటే ఏకాంతంగా దేవునితో గడిపితే ఎంతో సంతోషంగా ఉంటుంది తెలుసా. నిజంగా నీ లోన్లీనెస్ పోతుంది, నీ యొక్క బాధ పోతుంది, అంత పోతుంది. ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడితే ఎంత బాగుంటుంది. అయితే ఆయన దావీద్ గారు ఎప్పుడు కూడా కృతజ్ఞతను మరవలేదు. దేవుడు చేసిన కార్యాలు, చిన్నప్పుడు తను ఎలా ఉన్నారో పెద్ద ఆయన అంత అభివృద్ధి చెందాక, దేవుడు అంత ఆశీర్వదించాక అటువంటి కృతజ్ఞతను ఆయన మరవలేదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది జనాలు ఎలా ఉంటున్నారంటే బాధగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ఖచ్చితంగా వస్తున్నారు. ఆ బాధ తీరిపోయాక మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతున్నారు. కృతజ్ఞత లేని వాళ్ళ జీవించుతున్నారు చాలా మంది. కానీ మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? దావీదు గారి వలె మనం కూడా కృతజ్ఞత కలిగి, మన చిన్న విషయం పెద్ద విషయం ఏ విషయమైనా సరే మనం కృతజ్ఞత కలిగి జీవించాలి దేవుడి పట్ల. అయితే రెండోది చూద్దాము. తన తప్పును త్వరితముగా ఒప్పుకుంటారు. అంటే దేవుని యందు విరిగి నలిగిన హృదయం కలిగిన వారు తన తప్పును వెంటనే ఒప్పుకుంటారు. ఈ రోజుల్లో చిన్న ఎవరి తప్పు లేకుండా ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, వెంటనే మనము వాళ్ళ మీద రియాక్ట్ అయిపోతాం ఈరోజు. కానీ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మన తప్పు లేకుండా ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మనం ఏం చేయాలంటే, సరే నేను నీ పట్ల అలా చేసినా నీకు నచ్చట్లేదు కాబట్టి నన్ను క్షమించు, మళ్ళీ నేను అలా చేయను అని మనము వాళ్ళని క్షమాపణ కలిగి ఆ యొక్క బాండ్ పెంచుకోలే తప్ప వాళ్ళు గట్టిగా మాట్లాడారని మనం కూడా గట్టిగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే మనము దేవుని పిల్లలము కాము. దేవుడు చెప్తున్నారు ఏమిటంటే తన తప్పును త్వరితంగా ఒప్పుకుంటారు విరిగి నలిగిన హృదయం కలిగిన వారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మన తప్పును వెంటనే ఒప్పుకోవాలి. అది మన తప్పు చేసినా చేయకపోయినా మనం వారి పట్ల క్షమాపణ కలిగి
మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎంతో క్షమాగుణం కలిగిన వారు. ఆయన మనకి ఎన్నో నేర్పించి వెళ్ళారు. మనం కూడా అలాగే జీవించాలి ఈ లోకంలో. ఒకవేళ క్షమించలేదు అని క్షమించలేని మనసు మనలో ఉందంటే దేవుడు కూడా మనల్ని క్షమించడు. ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేశాము. అయినా సరే దేవుడు మనల్ని క్షమించారు. దేవుడు ఏం చెప్తారంటే, మీరు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు అని దేవుడు మనతో చెప్తున్నారు. కనుక మన తప్పు ఉన్న లేకపోయినా ఎదుటి వాళ్ళు మన వల్ల బాధపడ్డారని తెలిస్తే వెంటనే మనము క్షమాపణ అనేది అడగాలి. అలా అడిగితే ఆ యొక్క బాండ్ అనేది పెరుగుతుంది. పైగా ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయన్నమాట. ఇంకోటి మూడోది వచ్చేసరికి తన్ను తాను తగ్గించుకుంటారు. ఎలా అంటే మనము దేవుని యందు ఎలా ఉన్నామో అన్నది తను తాను తగ్గించుకున్నారన్న విషయం బట్టి తెలుస్తుంది. మనము ఎవరైనా ఏదైనా అంటే మన తప్పు లేకపోయినా మనము సరే ఓకే వదిలేసేయండి, ఎక్కడితో అయిపోయింది అన్నట్టుగా మనం ఉండాలి. అంతేగాని ఆ యొక్క గొడవని ఇంకా రేగొట్టడానికి ఇక్కడ లేని మాటలు అక్కడ చెప్పడానికి మనము అలా చెప్పకూడదు. అలా చెప్తే దేవునికి ఇష్టానుసారమైన మనసు అయితే కాదు. మనము తగ్గించుకోవాలి. తగ్గించు గుణము మనలో ఉండాలి. అయితే బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఎంతలా తగ్గించుకుంటారంటే మూడు విధాలుగా ఆయన మాట్లాడతారు. నేను రెఫరెన్స్ చెప్తాను, మళ్ళీ టైం లేదు. రెఫరెన్స్ చెప్తాను చూడండి. 1 కొరింథీ 15:9 ఏమంటారంటే, అపోస్తులందరిలో నేను అల్పుడను. అంటే అపోస్తులు 12 మంది. 12 మందిలో నేను చాలా తక్కువ వాడిని అని తను తాను తగ్గించుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎపిఎస్సి 3:11లో పరిశుద్ధులందరిలో నేను అల్పుడను. అంటే అపోస్తుల్లోకి వచ్చేసరికి 12 మందే, కానీ పరిశుద్ధుల్లో వచ్చేసరికి దేవుని నమ్ముకున్న రక్షణ పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవిస్తున్నారు కాబట్టి పరిశుద్ధంగా ఉంటారు. వాళ్ళందరిలో కూడా అల్పుడను అని పౌలు గారు ఎంత గొప్ప దైవ సేవకులు అయినా ఆయనే తగ్గించుకున్నారు. ఇంకోసారికి వచ్చేసరికి 1 తిమోతి 1:15 పాపులందరిలో తక్కువ వాడును అని అంటారు. అంటే ఆయన ఎంత అలా తగ్గించుకున్నారు అంటే ఆయన ఎంత గొప్పవారైనా ఆయన అటువంటి దైవజనులు ఎంత అలా తగ్గించుకున్నారు. ఈ రోజు మనం ఎందుకు తగ్గించుకోకూడదు? మనం కూడా తగ్గింపు గుణము కలిగి జీవించాలి. మనలో తగ్గింపు గుణం ఉంటే దేవునికి చాలా ఇష్టము. ఎందుకంటే తగ్గింపు గుణం అనేది దేవునిలో ఉన్న గుణమైన చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా అంటే దేవుడు తన్ను తాను తగ్గించుకుని రిక్తుడిగా దీనుడిగా భూమి మీదకి వచ్చి మన కోసం సిలువలో రక్తాన్ని కార్చారు. ఎవరమ్మా ఈ యొక్క బంగారపు లోకాన్ని వదిలేసి ఈ చాలా దీనుడిగా లోకానికి వచ్చి మన కోసము ఎంతో తగ్గించుకుని సిలువలో రక్తం కార్చారు. మనం ఆయన గురించి ఆలోచించి మనము ఎంత అలా తగ్గించుకోవాలి. దేవుడు మనకి చూపించారు. ఆయన వచ్చి లోకానికి ప్రతిదీ కూడా ఒకటే చెప్తాను నేను, ప్రతిదీ కూడా ఆయన ఫస్ట్ చేసే మనకి చెప్పారు, చేయకుండా చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా మనము చెయ్యాలి. ఆయన చేయకుండా చెప్పిన విషయం అయితే ఏది కూడా లేదు. ఈ లోకానికి వచ్చి మానవుడిగా జీవించారు, ఎలా జీవించాలో చూపించారు, ఎలా తగ్గించుకోవాలో చూపించారు. చాలా మంది 250 మంది పైనే ఆయన మీద ఉమ్ము వేశారంట. ఈ రోజు మనం చిన్న మాట అంటే వెంటనే గొడవకి వెళ్ళిపోతున్నాం. అంతమంది ఉమ్ము వేసిన ఆయన ఇంత మాట కూడా అనలేదు. ఎంత తగ్గింపు గుణం ఆయనలో. అటువంటి గుణము మనలో కూడా ఉండాలి. మనము కూడా తగ్గింపు గుణం కలిగి ఉందాము. 4వది వచ్చేసరికి లాస్ట్ది చివరిగా విరిగి నలిగిన హృదయం కలిగిన వారు కదిపితే కన్నీరు కారుస్తారు. దేవుని దగ్గర పశ్చాత్తాపంతో కన్నీరు విడుస్తారు. ఆనంద బాష్పాలతో కన్నీరు విరుస్తారు. ఆయన ఆ విరిగి నలిగిన హృదయం కన్నీటి ప్రార్థన ఉంటుంది. ఈ 3 ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అయితే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు కృతజ్ఞత కలిగి ఉంటారు. తమ తప్పును తాను త్వరితంగా ఒప్పుకుంటారు. తన్ను తాను తగ్గించుకుంటారు. కదిపితే కన్నీరు కారుస్తారు దేవుని యందు. ఈ 4 కూడా విరిగి నలిగిన హృదయం కలిగిన వారిలో ఉండే గుణములు. అయితే మనము ఈ యొక్క 4 రోజులుగా మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఆత్మ సంబంధమైన బలులు, అందులో సజీవ యాగముగా శరీరము దేవునికి అర్పించాలని,
ఇంకొకటి స్తుతియాగము దేవునికి చెల్లించాలని, ప్రార్థనా ధూపంతో మన ప్రతి అవసరంలో దేవునికి తెలియజేయాలని, కానుక స్వేచ్ఛార్పణ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి దేవునికి ఇచ్చే దాంట్లో మనము హృదయపూర్వకంగా ఇవ్వాలని మనం తెలుసుకున్నాము. లాస్ట్ వచ్చేసరికి విరిగి నలిగిన హృదయము గలవారు ఎలా ఉంటారో మనము తెలుసుకున్నాము. ఈ యొక్క చిన్న వాక్యము దేవుడు దీవించమని కోరుచున్నాము. అందరూ అన్నీ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్దాము. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.